చంద్రగ్రహణం అనేది భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళరేఖలో వచ్చినప్పుడు సంభవించే ఖగోళ సంఘటన. చంద్రగ్రహణం వల్ల భూమిపై ఉన్న మానవులకు ప్రత్యక్షంగా ఎటువంటి భౌతిక ప్రభావం ఉండదు. ఇది ఒక సహజమైన ఖగోళ దృగ్విషయం. చంద్రగ్రహణం సమయంలో సూర్యుని కాంతి చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుకుంటుంది. దీనివల్ల చంద్రుడు ఎర్రటి రంగులో కనిపిస్తాడు. దీనిని బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు. ఈ దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే సాంప్రదాయ విశ్వాసాలు, పురాణాల ప్రకారం చంద్రగ్రహణం సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తారు. ఉదాహరణకు, ఆహారం తీసుకోవడం, వంట చేయడం మానేయడం, గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్ళకపోవడం, గ్రహణం తర్వాత స్నానం చేయడం. ఇవి శాస్త్రీయంగా నిరూపించబడని నమ్మకాలు మాత్రమే. ఆధునిక విజ్ఞానం ప్రకారం చంద్రగ్రహణం కేవలం ఒక దృశ్యపరమైన సంఘటన మాత్రమే. చంద్రగ్రహణం చూడవచ్చు. దీనివల్ల కళ్లకు ఎలాంటి హాని ఉండదు. సూర్యగ్రహణాన్ని నేరుగా చూడటం ప్రమాదకరం, ఎందుకంటే సూర్యుడి నుంచి వచ్చే బలమైన అతినీలలోహిత కిరణాలు కళ్లకు హాని కలిగిస్తాయి. కానీ చంద్రగ్రహణం సమయంలో చంద్రునిపై సూర్యకాంతి పడదు, దానిని భూమి అడ్డుకుంటుంది. అందువల్ల చంద్రుని నుంచి వచ్చే కాంతి చాలా తక్కువగా ఉంటుంది. చంద్రగ్రహణాన్ని నేరుగా కళ్లతో, టెలిస్కోప్తో, లేదా బైనాక్యులర్స్తో కూడా చూడవచ్చు. ఇది చాలా అద్భుతమైన ఖగోళ దృశ్యం. మీరు చంద్రగ్రహణం చూసేటప్పుడు ఈ క్రింది విషయాలను గమనించవచ్చు. చంద్రుడు ఎర్రగా మారడం. గ్రహణం గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు చంద్రుడు ఎర్రటి రంగులో కనిపిస్తాడు. దీనిని బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు. గ్రహణం దశలు. చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్లడానికి ముందు దాని కాంతి నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. మీరు ఈ దశలను స్పష్టంగా చూడవచ్చు. కొన్ని పురాతన నమ్మకాల ప్రకారం గ్రహణం చూడకూడదని చెబుతారు, కానీ దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఫ్రెండ్స్, ఈ టాపిక్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. వెల్కమ్.